కొండగట్టుకి 35 లక్షలు ఇచ్చినాం, ఇంకేదో ₹1 కోటి ఇచ్చినాం, ఈడ కష్టాల్లో ఉన్నప్పుడు మరి అవన్నీ ఉత్తగానే ఇచ్చినాం మేమంటుండు కదా. అదే ఎట్లుంటుందంటే అది ముసలమ్మని చంపేసినట, మెడలు కోసిర్రు, చెవుల కొమ్మలు చేతిలో పెట్టారు. చూసినవా నేను చేతిలో పెట్టిన ఆ ముసలమ్మని తీసుకుపోయి చెవుల కొమ్మలు వచ్చేసి అందరూ చూపిస్తాడు, ఇగో ముసలమ్మ చావు చేయండి, నేను ఇస్తున్నా చూడండి, చంపింది నువ్వే కానీ ఎవడో చంపిండు, నేను చూడొచ్చు కమ్మలు ఇస్తున్నా ముసలమ్మకు, చావు చేయండి అని చెప్పినట్టు ఉంది. మీరు ఏం చేసారు? మాకు ఎప్పుడైనా చేసి ఎప్పుడు చేయలేదు. కొండగట్టు ఏముంది, ఏమైంది? మీరు కొండగట్టు అంతా కొట్టేస్తే చుట్టూ బస్సు తిరిగిపోతే మీ వల్లనే, ఆంధ్ర వల్లనే బస్సు చుట్టూ తిరిగిపోతే 2018లో బస్సు కింద పడి 65 మంది చచ్చిపోయారు. కొండగట్టు దగ్గర చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పిన కొండగట్టు జాతర ఏమైంది చెప్పినాను, లక్షల మంది వస్తారు కదా, ఎందుకు మొత్తం బ్లాక్ అక్కడ ఉండే ట్యాన్ బ్రౌన్ అంతా ఎవరు ఆంధ్రలో కబ్జా పెట్టినారు, ఆంధ్రలో ఎత్తుకుపోయినారు. అంతా తెలంగాణలో పావులుగా వాడుకున్న వాళ్ళు ముందు పెట్టి చూపించినారు. వెనుకున్నదంతా మాఫియా అంతా, గ్రానైట్ మాఫియా అంతా ఆంధ్రోలే, ఇసుక మాఫియా ఆంధ్రోలే, ఫారెస్ట్ మాఫియా ఆంధ్రోలే, కోల్ మాఫియా ఆంధ్రోలే, ఆఖరికి మట్టి ఇటుక బట్టీలు పెడితే అది కూడా ఆంధ్రోలే. మొత్తం మీరే చేస్తున్నారు, మీరే చేసి మా వాళ్ళని చూపిస్తారు. సో ఇప్పుడు మీ పేరు కూడా లేవనెత్తిరు ఆయన నిన్న ప్రెస్ మీట్లో. పాశం యాదగిరి గారు అంటే నాకు చాలా గౌరవం ఉన్నది, ఇదే ఇంటికి వచ్చి 2 గంటలు నాతో చర్చించిండు, చాలా ఏదో ఒక పేరు చెప్పిండు కదా, ఆ పేరు ఆయన ద్వారానే నాకు తెలిసింది, సంజీవయ్య. ఆ సంజీవయ్య గారి పేరు ఆయన ద్వారానే నాకు తెలిసింది. అలాంటి పాశం యాదగిరి కూడా నన్ను తిడుతుంటే నేను చాలా బాధపడ్డా అంటున్నాడు. నేను తిట్టలేదు, ఆయన చెప్పిన తప్పు పట్టిన, అది విశ్లేషణ విమర్శ కూడా కాదు. నువ్వు ప్రాంతీయతత్వం చూపిస్తున్నావు, నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాడిని ఎట్లా అంటావు? నువ్వు నాగేశ్వరం ఇంత మంచోడు, సాధువు కదా, ఆయన సంస్కారవంతమైన విశ్లేషణ చేస్తాడు. ఆయన తిట్టడు, ఆయన నోటి నుంచి ఎప్పుడు తిట్లు రావు, ఆయనకు తిట్లు రావు, విమర్శలు కూడా రావు, విశ్లేషణ మాత్రమే చేస్తాడు. నువ్వు ఆంధ్ర వాళ్ళ గురించి తెలంగాణ వాడు చెప్పొచ్చినా, నువ్వు కదా చెప్పింది. తర్వాత ఆయన ఇంటికి పోలీసులను పంపింది నువ్వు కదా. అప్పుడు మేము ఆయనకు అడ్డగా పోయినాం, సంఘీభావంగా పోయినాం. తెలంగాణలో సంఘీభావం ఉంటుంది, ఆంధ్రలో ఉండదు. మేము కష్టాలు ఉన్న వాళ్ళకి సంఘీభావం చూపిస్తాం, అందరం పోయి మేము ఎంటున్నామని చెప్తాం. మేము అది సాలిడారిటీ చూపిస్తేందుకు అందరం మీటింగ్ పెట్టిన వాళ్ళందరూ విమర్శించేది నువ్వు. మేము పెడితే నువ్వే కదా తిట్టింది, నీ మనుషులే కదా తిడుతోంది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టింది కదా. ఆ బండబూతులు తిడితే మేము సమాధానం చెప్పొద్దా? మేము తిట్టింది కాదు. ఆయన మా ఇంటికి వచ్చిండు, ఆయన ఇంటికి మేము కూడా ఎవరు గద్దరు మేము ఎందుకు పోయినామంటే ఆయనకు పట్టాల రవికి తగాదాలు ఉన్నాయి. ఎవరికి మీరు గద్దర్తో పాటు పోయిరా? మీరు పోయినాము, మా ఇంటికి కూడా వచ్చిండ్రు. గద్దర్ మా రెగ్యులర్ మా ఇంటికి వచ్చేది కదా, అక్కడ నుంచే ఉద్యమాలు నడిపినాం. బయటకు వచ్చినాక ఆయన మేమే పోయి చెన్నారెడ్డికి చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం, అని చెప్తే కేసులను రద్దయినాయి. ఆయన బయటకు వచ్చి తిరిగిండు. అసలు ఎందుకు పోయారు ఆయన ఇంటికి? మీరు గద్దర్ కలిసి పోయారు? ఎందుకు పోయినామంటే ఈయనకు పట్టాల రవికి సమస్యలు ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్కు పట్టాల రవికి. గద్దరు పట్టాల రవి తండ్రి క్లోజ్ శ్రీరాములయ్య, ఆయన కూడా నక్సలైట్ పార్టీ సానుభూతి పరుడు. ఆయన కూడా లోపల సినిమాలో కూడా వచ్చింది, శ్రీరాములయ్య సినిమాలో ఆయన ఎట్లా నక్సలైట్ ఎట్లా సపోర్ట్ చేసిన అంత ఉన్నది. రవి కూడా చాలా క్లోజ్. ఆఖరి రవి మీద దాడి జరిగినప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ గద్దరన్న దగ్గర శరణం తీసుకుంటాం, అక్కడ ఉన్న మేము రాయలసీమలో అని చెప్పారు. అంత క్లోజ్. అయితే ఏదైనా జరుగుతుందని భయపడిపోయి గద్దరు శరణం వచ్చి, అప్పుడు గద్దరు నమ్మడేమోని అని చెప్పి చెగువేరా బొమ్మలు పెట్టుకున్నాను. ఫైడల్ కాస్ట్రో, చెగువేరా, క్యూబా, రెవల్యూషను, నేను చాలా నమ్ముతున్నాయని, చాలా గొప్ప అని, నేను తుపాకులు పట్టుకుంటానంటే నమ్మించాడు. ఇంట్లోనే మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, 100 కొద్ది బొమ్మలు ఉంటాయి. చెగువేరా బొమ్మ, వెనకంతా చెగువేరా బొమ్మ, చొక్కాల మీద అంతా చెగువేరా బొమ్మలు ప్రింట్ చేయించుకొని, టీషర్ట్ల మీద ప్రింట్ చేయించుకొని, ఎక్కడ పడితే అక్కడ చెగువేరాని, గువేరా అని చెప్పేవాడు. సో అవి చెప్తే గువేరా, మామూలుగా చే అంటే చెగువేరా అని, ఆ విప్లవకారంలాగా అనిపించేవాడు. సో గద్దరు కూడా నిజమైన నమ్మిడు మామూలుగా. నమ్మి సరే పోయి, తమ్ముడు చెగువేరా ఎంత గొప్పోడు, పాటలు పాడి చెప్పి విప్లవం జిందాబాద్ అని చెప్పి ఇవన్నీ చేసిండు, నమ్మిస్తందుకు చేసిండు అవన్నీ. సో అప్పుడు మేము కూడా పోయినప్పుడు ఇంకో సమస్య ఏం చెప్పినామంటే, ఆంధ్రాలో దళితులు బతకనియరు, కంచకచర్ల కోటేషన్ని చంపేసిరి. మనం చూసినాం, చిన్న పిల్లగాడి బిస్కెట్ తీసుకున్నాడని చెట్టు కట్టి చంపేసారు. అది 1968-69 ప్రాంతంలో. అట్లాంటిది చిన్న పిల్లగాడిని, చిన్నోడు ఆకలి తింటుంటే బిస్కెట్లు షాప్లోకి వచ్చి చంపేసారు. ఎట్లా ఎత్తుకుపోతావు అని, పైసలు లేవు మన దగ్గర, పైసలు అడిగితే లేవు, ఆకలి ఎత్తి తింటున్నా, కొట్టేసాను. అట్లా చంపితే కంచికచర్ల మనం చూసినాం కదా, ఒకటే కాదు, చుండూరు, కారంచేడు, ఇవన్నీ జరిగినాయి. ఆంధ్రాలో చాలా దౌర్జన్యాలు జరుగుతాయి దళితుల మీద, తెలంగాణ జరిగాయి. ఎందుకంటే సాయుధ పోరాటం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ లెఫ్టిస్ట్ ఉద్యమాలు వచ్చినాయి. అందుకని అందరు కలిసిపోయారు. తెలుగు వాళ్ళు, హిందువులంతా ఆంధ్ర తెలంగాణ అంతటా కలిసి అందరూ ఒకటే అంటారు, ఎక్కడ ద్వేషించారు ఎవరిని. దళితులను కూడా ద్వేషించారు, ముస్లింలు కూడా ద్వేషించారు. ముస్లింలు ఎంతమంది పోరాటం చేశారు నిజాం మీద, చాలామంది పోరాటం చేశారు.
అయితే ఇవన్నీ చెప్పి అప్పుడు ఏం చెప్పినామంటే సంజీవయ్యనే బతకనీయలేదు. సంజీవయ్య ముఖ్యమంత్రి, ఆయన కుర్చీ మీద కాలు పెట్టేవాళ్ళు ఫీడల్ దొరలే జాగీర్దారులే పెడతారు, పెట్టి ఏడిపించారు. ఆయన ఏడ్చేవాడు. ఆయన ఒక్క ఏడాది కూడా ఉండలేదు, ఇల్లు లేకుండా పోయింది. పెద్దపాడు కర్నూలు పక్కనే కదా. కృష్ణవేణి సంజీవయ్య మాతో మొత్తుకొని ఏడిచింది, అయ్యా ఆయన ముఖ్యమంత్రి అయితే మేము చిన్నపిల్లప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు చిన్నపిల్లం కదా, అయ్యా చాలా అవమానించారు అయ్యా. ఆమె సికింద్రాబాద్లో లేదు, ఆమె ఇక్కడ ఆయనేమో కర్నూలు జిల్లా. తెలంగాణలో ఇది లేదు. ఆమె చాలా బాధపడేది, ఇక చాలా ఏడిపించారు అయ్యా. అక్కడ పోయినాక ఇంత కులతత్వం ఉంటుందా, దళితులంటే ఇంత అసహ్యం, మా పురుగుల కంటే హీనంగా చూస్తారు వాళ్ళు, ఇంత అన్యాయం చూసేది ఏందయ్యా, కుక్కల పందుల కంటే హీనంగా నానయ్య. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఆయన అవమానించేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి రోజు అవమానిస్తే కుమిలి ఏడ్చేవాడు. ఆ కుమిలి పూలు ఏడ్చిన తొందరగా చనిపోయింది అని చెప్పి మా ముందు ఏడ్చేది. ఇవన్నీ చెప్పినాం ఆయనకు, ఇట్లా జరుగుతుంది మీ దగ్గర అని చెప్పినాం. అయ్యో అట్లనే అన్నాడు. అంటే మీ దగ్గర కులతత్వం ఉంటుంది, దళిత వ్యతిరేకత ఉంటుంది అని మేము చెప్పినాం. తెలంగాణలో దళిత వ్యతిరేకత ఉండదు, బీసీ ఎవరి మీద వ్యతిరేకత ఉండదు. ఈవెన్ రెడ్లు కూడా చాలామంది, ఒక రెడ్డి నిజాంకి అనుకూలంగా ఉంటే 10 మంది రెడ్లు నిజాంకి వ్యతిరేకంగా ఉన్నారు. విష్ణు రామచంద్రారెడ్డి ఉన్నాడు, పోరాటం చేసిండు, నిజాం తరపునున్నాడు, రజాకార్ తరపున్నాడు. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఆట్ల రామచంద్రారెడ్డి, ఆట్ల లక్ష్మీనరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి, రావినారాయణ రెడ్డి అందరి సపోర్ట్. ఒక్క రెడ్డి అటుంటే 10 మంది రెడ్లు ఆయనకు వ్యతిరేకంగా ఉంటారు, నిజాంకి వ్యతిరేకంగా ఉంటారు, నిజాం తొత్తులకు వ్యతిరేకంగా ఉంటారు. అందుకని కులతత్వం ఉండదు ఇక్కడ. వాళ్ళందరూ వచ్చి దళితులకు సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఉండదు, మీ దగ్గరనే ఉంటుందని చెప్పినాం. అది ఆయనకు ఇంకా గుర్తున్నది, నేను చెప్పిండు. అదన్నీ విన్నాడు, మొట్టమొదటిసారి విన్నాడు కాబట్టి ఆయనకు మంచిగా అనిపించింది. సో మా ఉద్దేశం ఏంటంటే, నువ్వు అప్పుడు ఆ రోజు ఎట్లున్నావు, ఇప్పుడు అట్లుండాలి. ఆ రోజు నువ్వు ప్రేమ చూపించినావు, విప్లవకారణ అని చెప్పినావు, అట్లుండాల్సింది పోయి చంద్రబాబు పక్కన చేరితే ఎట్లా? చంద్రబాబు పక్కన చేరు బండి కొనిచ్చిన అంటుండేది, అది కరెక్టే అట్లా అనడం, అది చాలా తప్పు. బండి కొనిచ్చాడు తప్పది. ఎందుకంటే నువ్వు 2014లో పార్టీ పెట్టినావు, అంతకుముందు నువ్వు లేదు. నీకు పార్టీ పెట్టినాక నీకు గద్దర్ అంటే ప్రేమ నటించాలి కాబట్టి నేను బండి కొనిచ్చిన అని చెప్తున్నావు. కానీ ఆయన దగ్గర ఎప్పుడుంది? అప్పటికి 18 ఏళ్ళ ముందరే 2006లో అప్పుడే ఆయన దగ్గర కారు ఉంది, ఇన్నోవా కారు ఉంది. ముందు బొలెరో కారు ఉండేది, ఇన్నోవా కారు ఉండేది. ప్రతి ఒక్కరికి కారు ఆ రోజుల్లోనే ఉంది. ఆయన కారు ఉంది, పెద్ద ఇల్లు. భూమి ఇచ్చింది ఎవరు? బూరుగులు మన బి నరసింహరావు గారు తెలుసు కదా, బోయినపల్లి. ఆయన ఇచ్చిన భూమి ఆయన తమ్ముడు వేద్ కుమార్, వాళ్ళు చాలా ఆదుకున్నారు. అదే ఊరు, ఒకటే ఊరు. ఆయన కూడా లెఫ్ట్ పార్టీలోనే ఉండేది. ఆయన భూస్వామి నరసింహరావు లెఫ్ట్ పార్టీలో ఉండేది. ఆయనే ఇవన్నీ చేసిండు, ఈయనకు సపోర్ట్. ఆయన వల్లనే ఈయన కూడా అటు పోయిండు ఉద్యమానికి, తూటాలు తగిలినాయి. ఇవన్నీ చెప్పి ఆయన అవన్నీ ఇప్పించిండు. ఆయనకు ఎవరు ఫ్యాన్స్ ఉంది, చాలా చిన్నోని. అప్పుడు నీ గురువుల గురువు దాసనారాయణరావు. దాసనారాయణరావు గ్రేట్ ఫ్యాన్ ఈయనకు. దాసనారాయణరావు పాటలు రాయించినందుకు నీకు ఏమి ఇచ్చినా తక్కువే, నా ముందు దండం పెట్టిండు. ఉదయం ఉంటుంది కదా, వచ్చిండు గద్దర్కు. మోహన్ బాబు, వీళ్ళందరూ గద్దర్ అన్నకు సపోర్టర్స్. వాళ్ళు ఫ్యాన్స్, సూపర్ ఫ్యాన్స్, మామూలు ఫ్యాన్స్ కాదు. సుద్దాల అశోక్ తేజ కూడా ఫ్యాన్స్ దాసనారాయణరావు. బుల్లి శ్రీశ్రీ అనేవాడు ఆయన్ని, సుద్దాల అశోక్ తేజను, మా జూనియర్ ఆయన. అట్లా గద్దరే పరిచయం చేసిండు సుద్దాల అశోక్ తేజను. అట్లా వాళ్ళు ఒక పద్ధతి ఉన్నోళ్ళు, వాళ్ళు అప్పుడున్న సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఇప్పుడు నేను తప్ప ఎవరు గద్దర్ని దగ్గర తీయలేదనే లెవెల్లో చెప్పుకుంటూ అట్లా చెప్తున్నాడు. మీరేం చేశారని అడుగుతున్నాడు, మీరేం చేశారు అంటున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరేం చేసిర్రు? అందరినీ జైలు పెడుతుంటే, అరెస్ట్ చేస్తుంటే, నేను కూడా అరెస్ట్ అయినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారు ఆ రోజు? నన్ను మాట్లాడుతుండు.